హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. మన ప్రీవియస్ వీడియోస్లో ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకున్నాము. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ మనం హెల్దీగా ఉంటూ బేబీ హెల్దీ వెయిట్ గెయిన్ అండ్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏమేమి ఫుడ్ తీసుకోకూడదు, అలాగే మనము త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ యాక్టివ్గా ఉంటూ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండి డెలివరీ తర్వాత కూడా పోస్ట్ పార్టమ్ రికవరీ ఈజీగా అవ్వాలి అంటే ఎలాంటి యోగా, ఎక్సర్సైజెస్, ఆసన, ప్రాణాయామ చేయొచ్చో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకున్నాము. సో ఫస్ట్ వచ్చేసి ఫుడ్ గురించి అయితే ఈ ఫుడ్ డయట్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. అంటే సన్నగా ఉండే వాళ్ళకి, అండర్ వెయిట్ ఉండే వాళ్ళకి, నార్మల్ వెయిట్ అండ్ ఎక్సెసివ్ వెయిట్ ఉండే వాళ్ళకి, ఒబేసిటీ ఉండే వాళ్ళకి ఫుడ్ చార్ట్ ఆర్ ఫుడ్ డయట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో మనకు పర్సనలైజ్డ్ ఒక డయట్ కావాలి అంటే ఖచ్చితంగా మన గైనకాలజిస్ట్ని అడిగి తెలుసుకోవాలి, లేదంటే ఎవరైనా న్యూట్రిషనిస్ట్ను కన్సల్ట్ అయ్యి మనము ఫుడ్ డయట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న, పీసీఓఎస్ ఉండి కన్సీవ్ అయిన వాళ్ళు, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఇలా కొన్ని కేటగిరీస్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉండే వాళ్ళ ఫుడ్ డయట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవాళ నేను చెప్పబోయేది వచ్చేసి నార్మల్గా ఒక హెల్దీగా ఉంటూ ఎలాంటి ఫుడ్ ఒక హెల్దీగా ఉండే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అనేసి ఇన్ డీటెయిల్గా అండ్ జనరల్గా తెలుసుకుందాము. సో మన ఫుడ్ గ్రూప్స్లో వచ్చినట్లయితే మేజర్గా ఉండేది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్. సో ఇవే కదా ఓవరాల్ ఫుడ్ గ్రూప్స్ అయితే. సో దీనిలో మనము కేటగరైజ్ చేసుకోవాలి, ఏవి తీసుకుంటే మనకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి. సో మన బాడీ బిల్డ్ అవ్వాలన్నా, మజిల్ స్ట్రాంగ్ అవ్వాలన్నా, మనకి మేజర్ బాడీ మాస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ కదా. సో ఫస్ట్ మనము సోర్సెస్, అంటే ఏ సోర్సెస్ నుంచి ఏమేమి న్యూట్రియంట్స్ వస్తాయి, మనకు ఆ న్యూట్రియంట్ సోర్స్ ఎక్కడ ఏ ఫుడ్ నుంచి వస్తుంది అనేసి ఒక ఐడియా ఉండాలి. లైక్ ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకు ఎనర్జీ వస్తుంది. మనకు త్రూఅవుట్ ద డే వర్క్ చేయడానికి, మన బేబీ ఆర్గాన్స్ అని కూడా కరెక్ట్గా ఫామ్ అవ్వడానికి మనము హెల్దీ కార్బోహైడ్రేట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో కార్బోహైడ్రేట్ సోర్సెస్ ఏంటివి? మనం తీసుకునే రైస్, బ్రౌన్ రైస్, హోల్ వీట్, ఓట్స్, ఇలా చాలా సోర్సెస్ నుంచి అయితే మన కార్బోహైడ్రేట్స్ వస్తుంది మనం డైలీ తీసుకునే ఫుడ్లో. అలాగే ప్రోటీన్స్ అనేవి ఏంటి? మన మజిల్స్ డెవలప్ అయ్యేది మన బాడీలో ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్లే కదా. మనకు ప్రోటీన్ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వెజిటేరియన్ ఉంది, నాన్ వెజ్ అంటే యానిమల్ ప్రోటీన్ ఉంది, ప్లాంట్ ప్రోటీన్ కూడా ఉంది కదా. సో మనకు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ అంటే ఏంటి? మనం తీసుకునే డైలీ పప్పులు ఉన్నాయి, లైక్ లెగ్యూమ్స్ కానీ, బీన్స్ కానీ, లెంటిల్స్ కానీ, వీటన్నిటి నుంచి కూడా మనకు ప్రోటీన్ వస్తుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ నుంచి ఆల్మండ్స్, క్యాష్యూ, కొన్ని సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నిటి నుంచి కూడా మనకు ప్రోటీన్ అయితే వస్తుంది. నాన్ వెజిటేరియన్ అంటే ఎగ్ నుంచి వస్తుంది, చికెన్ నుంచి వస్తుంది, అలాగే ఫిష్ నుంచి కూడా మనకు మంచి ప్రోటీన్ అయితే వస్తుంది. అండ్ డైరీ ప్రోడక్ట్స్ నుంచి కూడా మనకు మంచి ప్రోటీన్ వస్తుంది. సో డైలీ మిల్క్ తీసుకోవాలి అంటారు, పన్నీర్ తీసుకోవచ్చు, అలాగే మష్రూమ్ తీసుకోవచ్చు, సో సోయా చంక్స్ తీసుకోవచ్చు, సోయా యూస్ చేయొచ్చు. సో వీటన్నిటి నుంచి కూడా మనకు ప్రోటీన్ అయితే వస్తుంది. నెక్స్ట్ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి. విటమిన్స్ అండ్ మినరల్స్ దేని నుంచి వస్తాయి? మనకు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి. మనం ఏ ఫ్రూట్, ఏ వెజిటబుల్ తీసుకున్నా ఖచ్చితంగా దానిలో ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి, అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా మన ఫుడ్ డయట్లో ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకా మిగిలిండేది ఫైబర్ ఎక్కువగా ఉండేవి ఏంటంటే వెజిటేబుల్స్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఫ్రూట్స్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓట్స్ రిలేటెడ్ ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మనకు ఫైబర్ అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యాట్స్, మనం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో గుడ్ హెల్దీ ఫ్యాట్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. లైక్ మనం ఇంట్లో చేసిన గీ కావచ్చు, ఇంట్లో చేసిన బటర్ కావచ్చు, అలాగే గానుగ నూనెలు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు కదా, ఇవి మనం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇవి ఓవరాల్గా మనకున్న ఫుడ్ కేటగిరీస్ అయితే. వీటిని ఎలా తీసుకోవాలి అంటే కార్బోహైడ్రేట్స్, ఇప్పుడు ఒక మీల్ తీసుకోండి, లంచ్కి అనుకుంటే కార్బోహైడ్రేట్స్ 40% ఉండాలి, ప్రోటీన్స్ 40% ఉండాలి, రిమైనింగ్ విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కలిపి 20% ఉండేలా చూసుకోవాలి. లైక్ ఎగ్జాంపుల్కి మీరు రైస్ తీసుకుంటున్నారు, లేదంటే రాగి ముద్ద తీసుకుంటున్నారు, లేదంటే చపాతీ తీసుకుంటున్నారు, అది 40% ఉంటే ఆ దానిలోకి పప్పు కానీ, లేదంటే సాంబార్ కానీ, లేకపోతే ఏదైనా పచ్చడి కానీ, అది వచ్చేసి అగైన్ 40%, అంటే ఈక్వల్ రేషియోలో ఉండాలి. అండ్ నెక్స్ట్ విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అనుకున్నాం కదా, ఇది వచ్చేసి మన వెజిటేబుల్స్, ఫ్రై ఏదైనా తీసుకుంటాం, తాలింపు తీసుకుంటాం కదా. సో ఇది ఓవరాల్గా. అండ్ దీంట్లోకి హెల్దీ ఫ్యాట్ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి? డైలీ లంచ్లోకి ఖచ్చితంగా ఒక చిన్న టీ స్పూన్ నెయ్యి ఇంక్లూడ్ చేసుకోవాలి. లంచ్ అండ్ డిన్నర్లోకి కొంచెం నెయ్యి అయితే డైలీ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల గుడ్ హెల్దీ ఫ్యాట్ కూడా వస్తుంది. ఎవ్రీ స్నాక్ వచ్చేసి మనము ఫ్రూట్స్ని, ఫ్రెష్ ఫ్రూట్స్ని తీసుకోవడము, డ్రై ఫ్రూట్స్
ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అగైన్ విటమిన్స్ మినరల్స్ వస్తాయి, ఫైబర్ వస్తుంది అండ్ మనకు కావాల్సినంత ప్రోటీన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇలా మన డేని ఫుడ్ని బ్యాలెన్స్డ్గా మనము ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక మదర్ హెల్తీగా ఉండడానికి. నెక్స్ట్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఏమేమి ఫుడ్ హెల్ప్ఫుల్ అవుతాయి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫోలిక్ యాసిడ్ అనేది మనకు కన్సీవ్ అవ్వడానికి 3 నెలల ముందు నుంచే మనకు డాక్టర్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు కదా. సో అగైన్ ప్రెగ్నెన్సీలో కూడా యూజ్ చేయాలి అంటారు. అండ్ ఇది ఎలా అంటే బేబీకి న్యూరల్ ట్యూబ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకోకుండా మన యూటిరస్లో బేబీ హెల్దీగా ఫామ్ అవ్వడానికి ఫోలిక్ యాసిడ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా టాబ్లెట్స్ తీసుకుంటూ న్యాచురల్ ఫామ్స్లో కూడా మనకు ఫోలిక్ యాసిడ్ దొరికే ఫుడ్ అయితే ఉన్నాయి. ఏంటి అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మన పాలకూర, తోటకూర, మెంతికూర, గోంగూర అన్ని రకాల ఆకుకూరల్లోనూ మనకు ఫోలిక్ యాసిడ్ అయితే ఉంటుంది. అలాగే కొన్ని రకాల బీన్స్ నుంచి కూడా ఉంటుంది. మనకు ఈ సోయా బీన్ కావచ్చు, మామూలు మనం తీసుకునే బీన్స్, గోరు చిక్కుడు, వీటన్నిటిలో కూడా ఫోలిక్ యాసిడ్ అయితే ఉంటుంది. అలాగే కొన్ని సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్ కానీ సిట్రస్ కానీ ఈ సిట్రస్ ఫ్రూట్స్ నుంచి కూడా మనకు ఫోలిక్ యాసిడ్ వస్తుంది. కాబట్టి మన డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇది మన బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఆ న్యూరాన్స్ అన్నీ కూడా అంటే బ్రెయిన్లో ఉండే నర్వ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫంక్షనింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుడ్ ఫ్యాట్. బికాస్ బేబీకి తెలివితేటలతో పుట్టాలంటే నెయ్యి తినాలి ఖచ్చితంగా అంటారు. ఎందుకు అంటే మనకు గుడ్ ఫ్యాట్ మన బాడీలోకి మనం తీసుకుంటే అది ఉమ్ము నీరు ద్వారా బేబీకి వెళ్ళి చేరుతుంది. సో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి గుడ్ ఫ్యాట్ హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ ఇంట్లో చేసిన హోమ్ మేడ్ గీ, అందులోనూ మనకు ఆవు నెయ్యి దొరికితే ఇంకా మంచిది, తినడానికి ట్రై చేయండి. అలాగే బటర్ మంచిది. అలాగే ఇంకా డ్రై ఫ్రూట్స్కి వచ్చినట్లయితే వాల్నట్స్ నుంచి వస్తుంది, పీనట్స్ మనకు ఈ గ్రౌండ్ నట్స్ నుంచి కూడా వస్తుంది, చియా సీడ్స్లో ఉంటుంది, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్లో ఉంటుంది, సన్ఫ్లవర్ సీడ్స్లో ఉంటుంది. సో ఈ సీడ్స్ అన్ని కూడా డైలీ కొంచెం మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండడం వల్ల దీంట్లో ఉండే గుడ్ ఫ్యాట్స్ అనేవి మన బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ అవకాడో తీసుకోవచ్చు. ఎగ్ యాక్చువల్గా చాలామంది వైట్ తినాలి, ఎల్లో తినకూడదు అంటారు కదా. ఎల్లో తినడం వల్ల డైలీ ఒక ఎగ్ ఎల్లో అంటే ఫుల్ ఓల్ ఎగ్ని తినడం వల్ల మనం హెల్తీగా ఉంటాం, మన బేబీ హెల్తీ వెయిట్ వస్తారు. అలాగే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. బికాజ్ అలాంటి ఒక గుడ్ ఫ్యాట్ అనేది ఎల్లో ఎగ్ యోక్లో ఉంటుంది. నెక్స్ట్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ హెల్దీ వెయిట్కి ప్రోటీన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టుగా ప్లాంట్ అండ్ యానిమల్ బేస్డ్ ప్రోటీన్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్కి మనకి కోలిన్ అనేది ఉంటుంది. కోలిన్ అనేది ఒకటి సేమ్ మనకు ఫోలిక్ యాసిడ్ ఎలాగో ఈ కోలిన్ అనేది కూడా బేబీ బ్రెయిన్ కంటే బ్రెయిన్లో ఉండే నరాలన్నీ కూడా కరెక్ట్గా ఫంక్షనింగ్ అవ్వడానికి కోలిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫోలిక్ యాసిడ్ వచ్చే సోర్సెస్ ఆఫ్ ఫుడ్ ఏమైతే ఉందో అవి తీసుకోవడం వల్ల ఈ కోలిన్ కూడా మనకు మన బేబీకి అందుతుంది. అండ్ అడిషనల్గా మిల్క్లో ఉంటుంది, లెగ్యూమ్స్ అంటే మనం తినే పప్పు దినుసుల్లో అంతా కూడా ఉంటుంది. మనము కందిపప్పు ఉంది, పెసరపప్పు ఉంది, అలాగే అనపకాయలు, అలసందలు ఇలాంటి ప్రతి దాంట్లోనూ కోలిన్ ఉంటుంది. అలాగే ఎగ్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా కోలిన్ సోర్సెస్ అనమాట. ఇంకా మిగిలిన మైక్రో న్యూట్రియంట్స్ కూడా మన బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాలంటే అన్ని రకాల ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ని కూడా మనం ఖచ్చితంగా డైలీ తీసుకోవాలి. సో ఇది ఓవరాల్గా ఫుడ్ గ్రూప్ అయితే. సో ఏమేమి ఫుడ్స్ని తీసుకోవచ్చు, ఏమేమి ఫుడ్స్ తినకూడదని ప్రతి ఒక్కరికి చాలా డౌట్ అయితే ఉంటుంది కదా. అన్ని రకాల హెల్దీ హోమ్ మేడ్ ఫుడ్ని అయితే మనం హ్యాపీగా తీసుకోవచ్చు. అన్ని రకాల ఫ్రూట్స్ని తీసుకోవచ్చు ఎక్సెప్ట్ పపాయ. ఈ పపాయ తప్పితే మిగతా అన్ని రకాల ఫ్రూట్స్ని మోడరేట్గా తీసుకోవచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్మండ్, వాల్నట్, పిస్తా, రైజిన్స్ ఎండు ద్రాక్షలు, అలాగే క్యాష్యూ నట్. ఇంకా సీడ్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ రోజు ఒక 15 నుంచి 20 గ్రౌండ్ నట్స్ని, వేరుశనగ గింజల్ని నీళ్ళల్లో నైట్ సోక్ చేసి పెట్టి మార్నింగ్ తినడం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి అంటే పిల్లలు చాలా తెలివితేటలతో పుడతారు అంటారు. నేను నా ఓల్ ప్రెగ్నెన్సీలో నాకు బ్రేసెస్ ఉండడం వల్ల డ్రై ఫ్రూట్స్ని డైరెక్ట్గా తినడానికి కుదరక పౌడర్ లాగా చేసుకొని ఈ అన్ని డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసుకొని పౌడర్ లాగా తీసుకొని మిల్క్లో తీసుకునేదాన్ని. అలా లేదు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే ఖచ్చితంగా పడుకోబోయే ముందు 4 ఆల్మండ్స్, 4 బాదం, కొన్ని ఒక 10 to 15 రైజిన్స్ ఎండు ద్రాక్ష, అలాగే అంజీర్ వస్తుంది కదా మనకు అత్తిపండు వస్తుంది కదా, అవి కూడా ఒక 2. సో ఈ అంజూర్ తీసుకోవడం వల్ల ఏమి అంటే మనకు అనీమియా వచ్చేది, అలాగే డెలివరీ టైంలో ఎక్కువ బ్లడ్ లాస్ అవుతుంది కదా, ఆ టైంలో కూడా మనం వీక్ అవ్వకుండా ఉంటాము. సో ఇలా అలాగే ఒక 15 to 20 గ్రౌండ్ నట్స్ని కూడా సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే తీసుకోవడం వల్ల మంచి ప్రోటీన్ అండ్ హెల్దీ ప్రోటీన్ ఉంటుంది, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచిది అవుతుంది. ఇంకా మేజర్గా ప్రెగ్నెన్సీలో మనకి ఐరన్, కాల్షియం చాలా ఇంపార్టెంట్. బికాస్ చాలా మందికి బ్లడ్ తక్కువ అయ్యి డెలివరీ టైంలో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు.
కాబట్టి ఐరన్ మనకి రిచ్ సోర్సెస్ ఏమేమి వస్తాయి ఫుడ్లో, రాగి తీసుకోవచ్చు, కొన్ని రకాల ఫ్రూట్స్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది, బీట్రూట్లో అంటే వెజిటబుల్స్లో కూడా లైక్ బీట్రూట్లో కూడా ఎక్కువగా ఉంటుంది, అలాగే డేట్స్ ఖచ్చితంగా డైలీ డేట్స్ తీసుకోవాలి. సో దీనివల్ల ఏమంటే ఐరన్ మన బాడీకి దొరుకుతుంది. ఇంకా కాల్షియం సోర్సెస్ వచ్చేసి మిల్క్ తీసుకోవచ్చు, ఒకవేళ మిల్క్ ఎవరికైనా పడదు అనేవాళ్ళు పన్నీర్ తీసుకోవచ్చు, ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్, ఇలా కోకోనట్ మిల్క్, ఇలా ప్లాంట్ నుంచి వచ్చే ప్లాంట్ సోర్స్ ఆఫ్ మిల్క్ని కూడా తీసుకోవచ్చు. సో ఇవి ఓవరాల్గా మనకు మన బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అయితే. అండ్ 5th మంత్ నుంచి కూడా, 5th మంత్ అంటే సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 5th మంత్ నుంచి చాలా వరకు సాఫ్రాన్ వేసుకొని అంటే కుంకుమ పువ్వు పాలలో కలుపుకొని తాగితే మంచిది అంటారు. చాలా మందికి తెలిసిన మిత్ ఏంటి అంటే కుంకుమ పువ్వు తాగడం వల్ల బేబీ తెల్లగా పుడతారు అనేసి. ఒకవేళ మీరు మీ బేబీ తెల్లగా పుట్టాలని కుంకుమ పువ్వు తాగుతుంటే ఇకపై తాగకండి. దీనివల్ల అసలు పిల్లల కలర్లో ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. ఏది కూడా మన పిల్లల కలర్ని మార్చలేదు. ఇది ప్యూర్గా జెనెటిక్స్, జీన్స్, పేరెంట్స్ జీన్స్ని బట్టే బేబీ కలర్ అనేది వస్తుంది. సో దీన్ని మనం చేంజ్ చేయలేము. కాకపోతే మనం ప్రెగ్నెన్సీలో మంచి క్వాలిటీ, మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ని కానీ హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, అలాగే ఈ కుంకుమ పువ్వు ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ టెక్స్చర్ అంటే క్వాలిటీ ఆఫ్ స్కిన్ క్వాలిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనకు ఫ్యూచర్లో పెద్దగా అయ్యాక చిన్న చిన్న ర్యాషెస్, పింపుల్స్ రావడము, ఎక్కువ ఆయిలీగా ఉండడము, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవేమీ లేకోకుండా హెల్దీ స్కిన్ అయితే ఉంటుంది. ఇది గ్యారంటీ. అండ్ సాఫ్రాన్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే మనకు యూటిరస్, బేబీ అంటే కడుపు పెరుగుతూ ఉంటుంది కదా, బేబీ బంప్. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా ఉండక స్వెల్లింగ్ రావడము, పెయిన్ రావడము, క్రాంప్స్ ఉంటాయి కదా, దీని నుంచి రిలీఫ్ ఇస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది అండ్ స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది. సో దట్ పడుకోబోయే ముందు ఎందుకు తాగమంటారు అంటే సో మంచిగా నిద్ర పడుతుంది, స్ట్రెస్ అనేది ఉండదు కాబట్టి పడుకోబోయే ముందు తీసుకోవాలి. సో ఇవి ఓవరాల్గా సాఫ్రాన్ వల్ల ఉన్న బెనిఫిట్స్ అయితే, అంతేగాని కలర్ కోసం అయితే కాదు. అండ్ ఈ సాఫ్రాన్ని కూడా ఎక్కువ వేసుకోకూడదు. 2 or 3 స్ట్రాండ్స్ అంటే 2 లేదా 3 రెమ్మల్ని కోరువెచ్చని పాలలో కలుపుకొని తాగాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హైడ్రేషన్. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకోబోయేంత వరకు కూడా ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది కదా అనేసి హైడ్రేషన్ అసలు అవాయిడ్ చేయకండి. డైలీ కోకోనట్ వాటర్ తీసుకోవడం మంచిది, బటర్ మిల్క్ తీసుకోవడం మంచిది, ప్రాపర్ వాటర్ తీసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ నుంచి కూడా మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి హైడ్రేషన్ అనేది. సో హైడ్రేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీ నరిష్డ్గా ఉంటుంది, అంటే డిహైడ్రేట్ కాకోకుండా ఉంటుంది, యాక్టివ్గా ఉండగలుగుతాము. అండ్ మన బేబీకి కావాల్సిన ఉమ్ము నీరు ఏదైతే ఉందో మనం ప్రాపర్గా హైడ్రేషన్ తీసుకుంటేనే ఉమ్ము నీరు అనేది కూడా ప్రాపర్గా కరెక్ట్గా ఉంటుంది. టిల్ డెలివరీ వరకు కూడా ఒక నార్మల్ అమ్నోటిక్ ఫ్లూయిడ్ లెవెల్ అయితే మెయింటైన్ చేయొచ్చు. అండ్ బేబీ డెవలప్మెంట్కి కూడా మనం హైడ్రేషన్ అంటే ప్రాపర్గా వాటర్ తీసుకుంటేనే బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఏమేమి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అంటే కెఫిన్ కంప్లీట్గా అంటే కాఫీ, టీ, కెఫినేటెడ్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇంకా మీరు టీ, కాఫీ అడిక్ట్ అంటే జస్ట్ 1 కప్, అది కూడా ఈవినింగ్ లోపలే 1 కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ తీసుకోవడానికి ట్రై చేయండి. మోర్ దెన్ 1 కప్ అయితే అడ్వైజబుల్ కాదు. అండ్ నెక్స్ట్ జంక్ ఫుడ్స్ బయట షాప్స్లో దొరికే ఆర్ బయట హోటల్స్లో కానీ ఏ ఫుడ్ తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు ఎలా కుక్ చేస్తారో తెలియదు. ఒకవేళ అందులో ఏదన్నా మీ హెల్త్కి పడని ఇంగ్రీడియంట్ ఉన్నట్లయితే అగైన్ మీరు ఒక్కరే సఫర్ కారు కదా, బేబీ సఫర్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ యూజ్ చేసే ఆయిల్స్ కానీ మెటీరియల్స్ కానీ మనకు తెలియదు. సో వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం మంచిది. అండ్ రా పప్పాయ తినకూడదు. చాలా వరకు పండిన పప్పాయ అంటే బాగా రైపుడ్ పప్పాయ తీసుకోవచ్చు అంటారు. కాకపోతే మనకు పప్పాయ వల్ల అబార్షన్ అవుతుందేమో అనే ఒక అపోహ ఉంది కాబట్టి సో పప్పాయ కంప్లీట్గా అలా డౌట్ ఉన్నప్పుడు తినకపోవడమే మంచిది. మిగిలిన అన్ని రకాల ఫ్రూట్స్ని, మ్యాంగో తినొచ్చు, బనానా తినొచ్చు, యాపిల్, పొమోగ్రనేట్, గావా, ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ని సీజనల్గా మనకి ఏం అవైలబుల్గా ఉంటే అన్నీ తినొచ్చు. ఏది తిన్నా ఒక మోడరేషన్లో తినాలి. అండ్ నో స్మోకింగ్, నో ఆల్కహాల్. ఒకవేళ ఎవరైనా స్మోక్ చేసేవాళ్ళు ఉన్నా కూడా నియర్ బై కూడా ప్యాసివ్ స్మోకర్లా కూడా అసలు ఉండకండి, బేబీకి బర్త్ డిఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో ఇవి ఫుడ్స్ని అయితే ఇవి అవాయిడ్ చేయాల్సిందేవి. అండ్ ఇంకా కొంతమందికి స్ప్రౌట్స్ తినొచ్చా అనేసి డౌట్ ఉంటుంది. ఒకవేళ రా స్ప్రౌట్స్ మంచిది కాదు అంటే దాన్ని కుక్ చేసుకొని సలాడ్ లాగా ఈవినింగ్ తీసుకోవచ్చు. స్ప్రౌట్స్ని కూడా మంచిది. సో స్ప్రౌట్స్ని ఉడికించి సలాడ్ లాగా కూడా తీసుకోవచ్చు. అలా ఏమైనా డౌట్ ఉండే ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే అలా డౌట్తో తింటే అగైన్ ఆ డౌట్ మన మైండ్లో అలాగే ఉంటుంది కాబట్టి దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏది ఉందో అది చూసుకొని తినొచ్చు. అండ్ రెడ్ మీట్ని కంప్లీట్గా అవాయిడ్. రెడ్ మీట్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇస్తుంది కాబట్టి మంచిది కాదు. అలాగే
అన్కుక్డ్ అంటే సరిగ్గా కుక్ చేయనటువంటి ఎగ్స్ని తీసుకోకూడదు. దీనివల్ల బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి వెళ్ళి బేబీకి అగైన్ బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి, బేబీకి చాలా ఇష్యూస్ అయితే వస్తాయి. సో ఇలా అన్కుక్ ఫుడ్ ఏది తీసుకోకూడదు. నాన్ వెజ్లో కూడా నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ తీసుకోవచ్చు. ఫిష్ కూడా మనకు ఈ సీ ఫిష్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలంటే, ఎందుకంటే మెర్క్యూరీ ఉంటుంది కాబట్టి ఆ మెర్క్యూరీ లెవెల్స్ తక్కువ ఉండే ఫిష్ని తినడానికి ట్రై చేయండి. సో ఇది ఓవరాల్గా ఫుడ్ గురించి అయితే. మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, పర్టికులర్గా ఏదైనా ఫుడ్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అని డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి యోగా. చాలా మంది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది, ఏమేమి ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఏమేమి యోగా చేయొచ్చు అని చెప్పేసి. ఆల్రెడీ ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే ట్రైమిస్టర్లో ఏమేమి చేయొచ్చు అని ఆల్రెడీ డిస్కస్ చేసాం. బట్ ఇక్కడ ఓవరాల్గా ప్రెగ్నెన్సీలో మాట్లాడుతున్నాం కాబట్టి ట్రైమిస్టర్ వైజ్ ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో ఏమేమి యోగా చేయొచ్చో చూద్దాము. అంతకన్నా ముందు ఎనీ యోగా ఏదైనా సరే ఎక్సర్సైజ్ చేసే ముందు మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ అడ్వైస్ తీసుకొని మీ కండిషన్కి ఓకే అంటే మాత్రమే యోగా చేయండి. అది కూడా మీకు బాగా ఎవరైనా యోగా ట్రైనర్ ఉన్నా లేకపోతే మీకు ట్రస్టెడ్ ఎవరైనా యోగా యూట్యూబ్ ఛానల్ ఉన్నా కూడా వాళ్ళని ఫాలో అవుతూ చేయండి. బికాజ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి వేరేలాగుంటుంది అండ్ నార్మల్ ఉమెన్కి వేరేలాగుంటుంది యోగా అనేది. సో నేనైతే ఇవాళ వీడియోలో యోగా అంటే ఎలా చెయ్యాలి అనేసి ప్రాక్టికల్గా అయితే చూపించడం లేదు. బికాజ్ ఎందుకంటే నేనేం ట్రైనర్ని కాదు, యోగా ట్రైనర్ని కాదు కదా, నేను జస్ట్ నేర్చుకొని నేను ఫాలో అవుతున్నాను. ఒకవేళ ఏమైనా తప్పులు పొరపాట్లు ఉన్నా అండ్ మన వీడియోస్ చూసి ఎవరైనా అలాగే ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా రాంగ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో ఎలా చేయాలని చూపిను. ఓవరాల్గా నేనేమేమి యోగా చేశాను అండ్ జనరల్గా ఏమేమి చెయ్యొచ్చు అనేసి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ కొంతమందికి హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, ఆ ప్లసెంటా కిందికి ఉండడం కానీ లేకపోతే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, లేకపోతే పెయిన్ వస్తూ ఉంటుంది. సో అండ్ అసలు యోగా అనేది అలవాటే ఉండని వాళ్ళు కూడా ఉంటారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రెగ్నెన్సీలో స్టార్ట్ చేయాలి అంటే మీ బాడీ సపోర్ట్ చేయకపోవచ్చు, అది అగైన్ బేబీకి ఇబ్బంది పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనము అండ్ బేబీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ప్రతిదీ డాక్టర్ అడ్వైస్ తీసుకొని చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏమేమి చేయొచ్చు అంటే, మీరు ఆల్రెడీ యోగా ముందు నుంచే చేస్తున్నారంటే ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో సేమ్ అదే కంటిన్యూ చేయొచ్చు. ఎక్సెప్ట్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడము, ఎక్సెసివ్గా స్ట్రెచెస్ చేయడం లాంటివి కాకోకుండా వాకింగ్ జనరల్గా అందరూ చేయొచ్చు. డైలీ 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ వాక్ అనేది చాలా మంచిది. ఇది కాకుండా బేసిక్ స్ట్రెచెస్ అంటే ఇప్పుడు మనము వార్మప్ అంటాం కదా, యోగా చేయడానికన్నా ముందు వార్మప్, చేతుల్ని తిప్పడము, మన షోల్డర్స్ని ఫ్రీ చేసుకోవడము, లెగ్స్ని మనం ఫ్రీ చేసుకోవడం, ఇలాంటి బేసిక్ వార్మప్ అందరూ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బటర్ఫ్లై పోజ్ అనేది, ఇది ఎవరైనా ముందు నుంచి చేస్తుండే వాళ్ళైతే ఫస్ట్ ట్రైమిస్టర్లో చేయండి, లేదు ఇప్పుడే చేస్తున్నారు అంటే మీ డాక్టర్ అడ్వైస్ తీసుకొని చేయండి. నెక్స్ట్ క్యాట్ అండ్ క్యామెల్ పోజ్, తాడాసన చేయొచ్చు. సో ఇవన్నీ ఫస్ట్ ట్రైమిస్టర్లో సేఫ్. ఇవి కాకుండా మెడిటేషన్, ప్రాణాయామ, ఇది మనకు త్రూఅవుట్ ద 9 మంత్స్ కూడా, డే 1 నుంచి కూడా 9th మంత్ డెలివరీ వరకు కూడా చేయొచ్చు. ఎందుకంటే దీనివల్ల ఎలాంటి హామ్ అయితే జరగదు అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. మన బేబీ హెల్దీగా ఉంటారు, బేబీ పుట్టిన తర్వాత కూడా చాలా హెల్దీగా అండ్ అన్ని మైల్ స్టోన్స్ని ఈజీగా అచీవ్ అవుతారు, వాళ్ళు మెంటలీ స్ట్రాంగ్గా ఉంటారు అండ్ మనం కూడా పాజిటివ్గా ఉంటాం ప్రెగ్నెన్సీలో. నేను వచ్చేసి ఈషాక్రియ చేసా, ప్రెగ్నెన్సీకి ముందు చేసేదాన్ని, ఫస్ట్ ట్రైమిస్టర్లో కూడా కంటిన్యూ చేశాను. అండ్ అనులోమ్ విలోమ్ చేసేదాన్ని, నాడీ శుద్ధి చేసేదాన్ని, అలాగే ఓంకారం కూడా ఖచ్చితంగా 10 మినిట్స్ ఓంకారం అయితే నేను 108 టైమ్స్ ఇలా నేను ఓంకారం కూడా చాంట్ చేసేదాన్ని. సో ఏమవుతుంది దీనివల్ల అంటే మనలో పాజిటివిటీ అనేది ఎక్కువ అవుతుంది, స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. సో ఇవి ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం యోగా, ప్రాణాయామ. అయితే మీరు కావాలంటే వేరే ముద్రాస్ కూడా ఉంటాయి, ఏమేమి ముద్ర అనేది నేను మళ్ళీ చెప్తాను. సో అలా మీరు ఫస్ట్ ట్రైమిస్టర్లో సేఫ్గా ఉండేవి, ఎక్కువ స్ట్రెచెస్ లాంటివి కాకోకుండా బేసిక్ ఎక్సర్సైజ్ యోగా చేయొచ్చు. సెకండ్ ట్రైమిస్టర్ నుంచి యాక్చువల్గా మనము బికాస్ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఆల్రెడీ మనకు నాసియా ఇలాంటి అనీజీ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి అవి వీలైనంత వరకు మనకు కంఫర్టబుల్గా ఉండేలాంటి యోగా ఎక్సర్సైజ్ చేయొచ్చు. సెకండ్ ట్రైమిస్టర్లో నుంచి మనం కొంచెం ఫ్రీగా ఫీల్ అవుతాం, మన బాడీ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, కొంచెం ఓకే హ్యాపీగా అనిపిస్తుంది, ఏదైనా చెయ్యగలమనే కాన్ఫిడెన్స్ కూడా మనకు వస్తుంది. కాబట్టి యాక్చువల్గా సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో మనకు నార్మల్ డెలివరీ అవ్వాలన్నా, న్యాచురల్ లేబర్ పెయిన్ రావాలి అంటే ఇండ్యూస్ చేయకుండా న్యాచురల్గా లేబర్ పెయిన్ రావాలి అన్న, కాంట్రాక్షన్స్ రావాలి, త్వరగా డైలేట్ అవ్వాలి అన్న, ఇన్ కేస్ ఒకవేళ సి సెషన్ అయినా కూడా ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఈజీగా రికవరీ అవ్వాలన్నా ఇప్పుడు నేను చెప్పబోయే యోగా ఆసనాస్ అన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ లేయగానే మార్నింగ్ వచ్చేసి నేను వాకింగ్ ఖచ్చితంగా మార్నింగ్ 15 మినిట్స్, ఈవినింగ్ 15 మినిట్స్, లేదంటే మీకు ఇంకా ఎనర్జెటిక్గా ఉన్నారంటే మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ చేయొచ్చు. యోగా స్టార్ట్ చేయడానికన్నా ముందు కొన్ని ప్రాణాయామ చేయాలన్నమాట. ఏంటి అవి అంటే ఫస్ట్ అనులోమ్ విలోమ్ చేయాలి, తర్వాత నాడీ శోధన చేయాలి. ఇది చేసిన తర్వాత
తర్వాత కొన్ని మనం బేసిక్ యోగా ఆసనాస్ నుంచి ఫస్ట్ స్ట్రెచెస్ చేయాలన్నమాట, వార్మప్ చేసుకోవాలి మన బాడీని. అండ్ దీని తర్వాత నేను చేసేది ఫస్ట్ కూర్చొని చేసేది చెప్తాను, పెల్విక్ రిలాక్సేషన్. ఈ పెల్విక్ రిలాక్సేషన్ అనేది మనకు మన పెల్విక్ బోన్ని స్ట్రాంగ్ చేస్తుంది. డెలివరీకి త్రూ బేబీ మన పెల్విక్ బోన్ నుంచే కాబట్టి రావాల్సింది, నార్మల్ డెలివరీకి పెల్విక్ రిలాక్సేషన్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవన్నీ ఎలా చేయాలి అని చెప్పేసి నేను ఇవాళ చెప్పబోయే ఏవైతే ఆసనాస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఎవరైనా వెల్ ట్రైన్డ్ యూట్యూబర్ నుంచి కావచ్చు, లేకపోతే మీరు యోగా దగ్గర ఉన్న యోగా ఇన్స్టిట్యూట్ నుంచి కానీ, లేదంటే మీ డాక్టర్ని అడిగి కానీ యోగా ఎలా చేయాలో ప్రాపర్గా తెలుసుకుని చేయండి. మిస్టేక్ ఏది మాత్రం చేసినా కూడా అగైన్ బేబీకి ఎఫెక్ట్ పడుతుంది. ఈ పెల్విక్ రిలాక్సేషన్ని కూడా డైలీ 30 to 40 టైమ్స్, అంటే 10 టైమ్స్ లాగా, మార్నింగ్ 10 టైమ్స్, ఆఫ్టర్నూన్ 10 టైమ్స్, ఈవినింగ్ నైట్ ఇలా 4 టైమ్స్ 30 to 40 టైమ్స్ అయితే డైలీ చేయాల్సి ఉంటుంది పెల్విక్ రిలాక్సేషన్. దీని తర్వాత కీగల్స్ అనేది ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మనకు ప్రెగ్నెన్సీలో ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది. కొంతమందికి అనుకోకుండా వాళ్ళ కాన్షియస్నెస్ లేకుండానే యూరిన్ పాస్ అవుతూ ఉంటుంది. ఈవెన్ డెలివరీ తర్వాత మన బ్లాడర్కి కెపాసిటీ ఉండదు. డెలివరీ తర్వాత కూడా చాలా మంది ఫీమేల్ ఫేస్ చేస్తారు, యూరిన్ అనేది అలా ఉన్నట్టుండి యూరిన్ కొంచెం పాస్ అవ్వడం, లీక్ అవ్వడం, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలా మనకు మన బ్లాడర్ కంట్రోల్లో ఉండాలన్నా, పెల్విక్ బోన్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి అన్నా, అలాగే నార్మల్ డెలివరీకి కూడా మనకు ఈ కీగిల్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. కీగిల్స్లో కూడా 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి బలూన్ బ్లో మెథడ్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ లాగా. సో ఈ కీగిల్స్ అనేది అగైన్ చాలా, ఇది యాక్చువల్గా చేయాల్సింది మన పెల్విక్ ఏరియాలో చేయాల్సి ఉంటుంది ఈ కీగిల్స్ అనేది కూడా. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా ప్రాపర్ సోర్స్ నుంచి తెలుసుకొని ఈ కీగిల్ ఎక్సర్సైజ్ అయితే చేయాలి. డైలీ 3 టైమ్స్ చేయాలి. మార్నింగ్ 10 టైమ్స్, మార్నింగ్ 10 రిపిటేషన్స్ లాగా, మార్నింగ్ 10 టైమ్స్, ఆఫ్టర్నూన్ 10 టైమ్స్, ఈవినింగ్ 10 టైమ్స్, ఇలా డైలీ 3 టైమ్స్ అయితే కీగిల్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేను బటర్ఫ్లై పోస్ట్ చేసేదని 100 స్క్వాట్స్. అవి కూడా మీకు ఎంత మీ కన్వీనియంట్, మీకు తెలుస్తుంది కదా, 15 చేయొచ్చు, 20 చేయొచ్చు, 50 చేయొచ్చు, 100 వరకు కూడా మీకు ఎంత కుదిరితే, మీ బాడీ ఎంత సపోర్ట్ చేస్తే అంత. ఈ బటర్ఫ్లై పోజ్ వల్ల ఏమవుతుందంటే అగైన్ మనకు కాళ్ళల్లో ఉండే నరాలన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. మనకు ఈ లెగ్ పెయిన్ ఏదైతే ఉంటుందో, స్వెల్లింగ్ వల్ల క్రాంప్స్ లాంటివి ఉండవు. అండ్ బేబీ పెల్విక్ బోన్ ఏరియా అనేది స్ట్రాంగ్ అవుతుంది, నార్మల్ డెలివరీకి హెల్ప్ఫుల్ అవుతుంది. బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి రావడానికి కూడా ఈ బటర్ఫ్లై పోజ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ బటర్ఫ్లై పోజ్ తర్వాత హాఫ్ స్క్వాట్స్ చేసేదాన్ని సెకండ్ ట్రైమిస్టర్ నుంచి కూడా స్టార్ట్ చేశాను. హాఫ్ స్క్వాట్స్ అనేవి కూడా ఏదైనా గోడ సపోర్ట్ తీసుకోనో, లేకపోతే ఇంకొక పర్సన్ ఎవరైనా ఉన్నా సరే హాఫ్ స్క్వాట్స్ వాళ్ళ సపోర్ట్, వితౌట్ సపోర్ట్ ఎప్పుడు ట్రై చేయకండి. మీకు ఒకవేళ కాన్ఫిడెన్స్ ఉంది చేయగలమంటే వితౌట్ సపోర్ట్ కూడా హాఫ్ స్క్వాట్స్ ట్రై చేయండి. అండ్ నంబర్ ఎన్నిసార్లు చేయొచ్చు అనేది మీ బాడీ మీకు ఒక ఇండికేషన్ అనేది ఇస్తుంది. 15 చేయొచ్చు, 10 చేయొచ్చు, మీకు ఇది చాలు అనిపించేంత వరకు మీకు ఓకే. డైలీ ఇప్పుడు నేను చెప్పబోయే ఎన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, సో ఎన్ని చేయొచ్చు అనేది మీకు ఒక ప్లాన్ వస్తుంది, మీ బాడీకి ఏది సెట్ అవుతుంది అనే దాన్ని బట్టి. నెక్స్ట్ దీని తర్వాత డక్ వాక్ అనేది నిజంగా డెలివరీకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డక్ వాక్ అనేది ఓవరాల్ మన బాడీని రిలాక్స్ అవుతుంది. అండ్ బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి రావడానికి, అంటే తల కిందులుగా రావడానికి, బ్రీచ్గా ఇలాంటివన్నీ చేయడం వల్ల బ్రీచ్ బేబీ అనేది చాలా వరకు ఉండదు. బేబీ 36 or 37 వీక్ వచ్చేసరికల్లా తల కింద హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఈ డక్ వాక్ కూడా సేమ్ డక్ ఎలా నడుస్తుందో అలా నడవడం అనమాట, కింద కూర్చొని. సో దట్ ఏమవుతుందంటే మనకు మన పెల్విక్ బోన్ అనేది ఫ్రీగా అవుతుంది. అలాగే కాళ్ళ స్ట్రెచ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు డెలివరీ లేబర్ పెయిన్ని మనం తట్టుకోగలుగుతాము. సో ఇది వచ్చేసి 25, 50, 100 వరకు మీకు ఎన్ని కుదిరితే అన్ని డక్ వాక్ అయితే చేయొచ్చు. దాని తర్వాత స్టేర్స్ ఎక్కడం, అంటే మెట్లు ఎక్కేదాన్ని అనమాట. డైలీ ఒక 2 లేదా 3 సార్లు మేము ఉన్న సెకండ్ ఫ్లోర్లో, సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైన టెర్రస్ వరకు కూడా మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇలా స్టెప్స్ ఎక్కేదాన్ని. స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా ఎప్పుడు కానీ స్ట్రైట్గా ఎక్కకూడదు, సైడ్ తిరిగి ఎక్కాలి. ఈ స్టెప్స్ ఎక్కడం వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఓవరాల్గా యాక్టివ్గా అయితే ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉంటారు, కూర్చొనే ఉంటారు, లేదంటే మామూలుగా కూడా చాలా మందికి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఒక ప్రాపర్ పోస్చర్ ఉండదు, బికాస్ మన కడుపు పెరుగుతూ ఉన్న కొద్దీ సైజ్ అనేది మన బ్యాక్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రాపర్ పోస్చర్ ఉండకుండా కొంతమంది ముందరికి బెండ్ అవ్వడము, లేకపోతే ఫ్రీక్వెంట్గా బ్యాక్ పెయిన్ వస్తుంటుంది కదా. దీనికోసం ఏం చేయాలంటే డైలీ ఒక 10 or 15 minutes స్టాండింగ్ అగైనెస్ట్ ద వాల్. అంటే ఇప్పుడు ఇది ఒక వాల్ ఉందనుకోండి, దీనికి స్ట్రైట్గా మనము మన టోస్ దగ్గర నుంచి హెడ్ వరకు ఆనిచ్చి స్ట్రైట్గా నిలబడాలన్నమాట. సో దట్ ఏమవుతుందంటే మనకు ప్రాపర్ పోస్చర్ వస్తుంది. డైలీ ఇది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల మన బ్యాక్ బోన్కి మన బ్యాక్ బోన్ స్ట్రెంగ్తన్ అవుతుంది అండ్ వీక్ అవ్వకుండా అయితే ఉంటుంది. మనకు ఒక ప్రాపర్ పోస్చర్ ఉంటుంది. వాల్ని పట్టుకొని మనం వాల్ సపోర్ట్తో లెగ్స్ వేస్, అంటే 2 కాళ్ళని ఆ పక్కన ఈ పక్కన ఊపడం అనమాట, లెగ్స్ వేస్ అంటారు ఇవి. నేను ఇప్పుడు ఏవేవైతే నేమ్స్ అవన్నీ చెప్తున్నానో ఇవన్నీ డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో దట్
మీరు ఇది సో దట్ మీరు ఇవి నోట్ డౌన్ చేసుకొని మీకు ఏవి కంఫర్టబుల్ అవి మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పెల్విక్ టిల్ట్ చేసేదాన్ని. ఈ పెల్విక్ టిల్ట్ అనేది సెకండ్ ట్రైమిస్టర్ నుంచి 9th మంత్ వరకు కూడా చేయొచ్చు. పెల్విక్ టిల్ట్ అనేది ఓవరాల్గా మన బ్యాక్ బోన్ మంచిగా స్ట్రెంగ్తన్ అవుతుంది, అలాగే పెల్విక్ ఏరియా అంతా కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఈ ప్రెగ్నెన్సీలో మనకు మేజర్గా మనకు కావాల్సింది పెల్విక్ బోన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మన బేబీ గ్రో అవుతూ ఉంటుంది కదా, బేబీ ఒకవేళ నార్మల్ డెలివరీ ద్వారా రావాలంటే పెల్విక్ బోన్ నుంచే బయటికి రావాల్సి వస్తుంది, కాబట్టి ఆ బోన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాట్ అండ్ క్యామెల్ పోజ్ చేసేదాన్ని. క్యాట్ అండ్ క్యామెల్ పోజ్ కూడా సేమ్ మనకు ఈ పెయిన్ ఇక్కడ షోల్డర్ పెయిన్ రాకోకుండా ఉంటుంది, అలాగే మన నెక్ కూడా మంచి సపోర్ట్ ఉంటుంది క్యాట్ అండ్ క్యామెల్ పోజ్ చేసినప్పుడు. అలాగే మనకు కడుపుకు కూడా మన బేబీకి ఎనఫ్ స్పేస్, మన కడుపులో కూడా బేబీ ఫ్రీగా వాళ్ళకు మంచి ఆక్సిజన్ అవైలబుల్లో ఉంటుంది. సో ఈ యోగా ఎక్సర్సైజ్ అని చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి బాల్ రొటేషన్. ఈ బాల్ రొటేషన్ అయితే మనకు గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చు. ప్రెగ్నెన్సీలో చాలా రకాలుగా హెల్ప్ఫుల్ అవుతుంది. మనకు రిలాక్సేషన్కి కావచ్చు, ఎక్సర్సైజ్ చేసినట్లు ఉంటుంది, బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి, ఈవెన్ బ్రీచ్ బేబీ ఉండే వాళ్ళకు కూడా ఈ బాల్ ఎక్సర్సైజ్ వల్ల హెడ్ డౌన్ పొజిషన్కి రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ డైలేషన్కి మనకు లేబర్ రూమ్లో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్లో ఈ బర్తింగ్ బాల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే యాక్టివ్ లేబర్ స్టేజ్లో, అంటే ఇంకా లేబర్ అర్లీ స్టేజెస్లో ఉన్న, యాక్టివ్ లేబర్ స్టేజెస్లో ఉన్న ఈ బాల్ ఎక్సర్సైజెస్ ఫ్రీక్వెంట్గా చేపిస్తూ ఉంటారు. సో దట్ ఈజీగా డైలేషన్, అంటే సర్వీక్స్ అనేది 10 centimeters ఓపెన్ అయితేనే కదా మనకు నార్మల్ డెలివరీ అయ్యేది. సో అది ఫాస్ట్గా ఓపెన్ అవ్వడానికి, డైలేషన్ అవ్వడానికి ఈ బాల్ ఎక్సర్సైజ్ హెల్ప్ఫుల్ అవుతుంది. దీనికి ఏం చేయాలంటే పర్టికులర్గా ఏదో ఒక యోగా ఎక్సర్సైజ్ లాగా కాకోకుండా ఫ్రీ టైంలో, ఇప్పుడు మనం కూర్చున్నాం అనుకోండి, టీవీ చూస్తూ ఉంటాం, లేదా సాంగ్స్ ఏదో వింటూ ఉంటాం, లేదా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఈ బాల్ వస్తుంది. ఇది మనకు చాలా వరకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మేమైతే డెకాథ్లాన్లో తీసుకున్నాను. 3rd month ఉన్నప్పుడే తీసుకున్నాము. కాకపోతే 4th month నుంచి కూడా దీనిపైన కూర్చొని రొటేషన్ సర్కిల్ లాగా తిరగడము, అండ్ మనం లెగ్ స్ట్రెచ్ చేయొచ్చు. బాల్ పైన కూర్చొని లెగ్ స్ట్రెచ్ చేయొచ్చు. అండ్ మనం కీగిల్ ఏవైతే చెప్పానో కీగిల్ ఎక్సర్సైజ్ కూడా ఈ బర్తింగ్ బాల్ మీద కూర్చొని మనం చేయొచ్చు. పెల్విక్ రిలాక్సేషన్ కూడా దీని మీద కూర్చొని చేయొచ్చు. లేదంటే స్మాల్ బౌన్స్ కూడా, బౌన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది కూడా చాలా జెంటిల్గా చేయాలి. అగైన్ ఏవి కూడా ఫాస్ట్గా చేయకూడదు. స్లోగా బౌన్స్ చేయడం వల్ల కూడా బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి వస్తుంది. అండ్ దీనిపైన కూర్చొని ఇవన్నీ చేయడం వల్ల ఏమంటే చాలా రిలాక్స్ అవుతాం, స్ట్రెస్ ఫ్రీ అవుతుంది, మన బ్యాక్ బోన్ కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఓవరాల్గా ఇది మనకు న్యాచురల్ లేబర్ పెయిన్ కాంట్రాక్షన్స్ రావడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ ప్రికాషన్ ఏంటి అంటే బాల్ని మనము ఏదో మిడిల్లో పెట్టుకొని ఏం సపోర్ట్ లేకుండా చేయకండి. బికాజ్ అది బాల్ దొర్లుతూ ఉంటుంది కదా, పడిపోతాం, అగైన్ మనకు ప్రాబ్లం అవుతుంది, బేబీకి ప్రాబ్లం అవుతుంది. సో ఎవరో ఒక సపోర్ట్ని పట్టుకోనో, లేకపోతే ఏదైనా వాల్ దగ్గర పెట్టో, లేదంటే సోఫా పక్కన పెట్టో, దాన్ని ఏదో ఒక దానికి సపోర్ట్తో ఆనిచ్చి దానిపైన ఎక్సర్సైజెస్ అయితే చేయండి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఉంది, ఇండియన్ టాయిలెట్ స్క్వాట్. ఇంతకు ముందు అంతా కూడా ఇండియన్ టాయిలెట్స్ ఉండేవి కాబట్టి సెపరేట్గా దానికి ఇండియన్ స్క్వాట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేవు కాబట్టి ఇండియన్ టాయిలెట్ స్క్వాట్స్ అంటే మనము ఇండియన్ టాయిలెట్ స్క్వాట్స్లో ఎలా కూర్చుంటామో అలా కూర్చొని లేయడం అనమాట. సో దీన్ని కూడా డైలీ ఒక 10 times 15 times చేస్తూ ఉండడం వల్ల మనకు బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి రావడానికి, నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు ఏవేవైతే డిస్కస్ చేసుకున్నామో ఇవన్నీ యోగా ఆసనాస్ ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు ఏ మోడ్ ఆఫ్ డెలివరీ అయినా కూడా రికవరీ అనేది, డెలివరీ తర్వాత రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ చాలా వరకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మీకు డౌట్ రావచ్చు, ఇన్ని యోగా ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా అనేసి. నేను కొన్ని సెట్స్ లాగా చేసుకున్నాను. మార్నింగ్ కొన్ని చేస్తే ఈవినింగ్ కొన్ని. సో మార్నింగ్ అరౌండ్ 1 hour కొన్ని చేస్తాను, ఈవినింగ్ 1 hour. సో ఆబ్వియస్లీ డైలీ అన్నీ కవర్ చేసేదాన్ని. సో దట్ త్రూఅవుట్ ద 9 months నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి నేను డెలివరీ రూమ్కి వెళ్ళేంత వరకు హాస్పిటల్కి ఏ రోజు అన్నెసెసరీగా రెస్ట్ అయితే తీసుకోలేదు. అంతే యాక్టివ్గా ఉన్న త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ. అండ్ డెలివరీ తర్వాత కూడా నేను చాలా ఫాస్ట్గానే రికవర్ అయితే అయ్యాను. నెక్స్ట్ కొన్ని ముద్రాస్ ఉన్నాయి. అంటే మనకు కొన్ని మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి తీసుకుంటే కొన్ని ముద్రలు వేయడం వల్ల, అంటే మన ఫింగర్స్ని యూజ్ చేసుకొని కొన్ని ముద్రలు వేయడం వల్ల మనకు మన బాడీలో కొన్ని నర్వ్స్ని అవి యాక్టివేట్ చేస్తాయి. సో దట్ దానివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అనేసి చెప్తారు కదా. దీనిలో 5 ముద్రలు నేను ఫాలో అయ్యిండేది. ఫస్ట్ వన్ వచ్చేసి జ్ఞాన ముద్ర. మనందరికీ తెలుసు జ్ఞాన ముద్ర అనేది ఇలా మనం వేసుకుంటాం కదా, మామూలు ఇది జ్ఞాన ముద్ర. దీనివల్ల ఏమవుతుందంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఉంటుంది అండ్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి
ఆపన ముద్ర. ఈ ఆపన ముద్ర అనేది ఇప్పటి వరకు చాలా మంది చెప్పినది నార్మల్ డెలివరీకి హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి చాలా వరకు ప్రూవ్ కూడా చేసింది. ఆపన ముద్ర వేయడం వల్ల నార్మల్ డెలివరీ అయిన కేసెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఆపన ముద్ర వచ్చేసి 7th మంత్ కంప్లీట్ అయ్యి 8th మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అంటే లాస్ట్ 2 months మాత్రమే ఆపన ముద్ర చేయాలి. ఇది కూడా 10 minutes. ఇప్పుడు నేను చెప్పబోయే 5 ముద్రలు 10 minutes చేయాలి డైలీ ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి ప్రాణముద్ర. ప్రాణముద్ర వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అండ్ నెగిటివ్ థాట్స్ అని వెళ్ళి ఆక్సిజన్ ఎక్కువగా మన బాడీకి సప్లై అవుతుంది అండ్ పాజిటివిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట మన బాడీలో. నెక్స్ట్ జలముద్ర. జలముద్ర వేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఎక్సెసివ్ హీట్ అంతా రిమూవ్ అవుతుంది అండ్ మన బాడీ ఓవర్ హీట్ అవ్వకోకుండా నార్మల్గా న్యూట్రలైజ్డ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ ముద్ర. ఈ పృథ్వీ ముద్ర వేయడం వల్ల ఓవరాల్ మన బాడీ అనేది ఒక హార్మోనీలో అంటే న్యూట్రలైజ్డ్గా ఉంటుంది ఈ పృథ్వీ ముద్ర వేయడం వల్ల. సో ఈ 5 ముద్రలు వేసేదాన్ని. ఈ 5 ముద్రలు కూడా ఎప్పుడు అంటే నేను ప్రాణాయామ మెడిటేషన్ అని చెప్పాను కదా, సో ఈ ఓంకారం చేసేటప్పుడు ఒక ముద్ర వేసేదాన్ని, ఈశక్రియ చేసేటప్పుడు ఒక ముద్ర వేసేదాన్ని, అలాగే ఈ అనులోమ్ విలోమ్ చేసేటప్పుడు ఒక ముద్ర వేసేదాన్ని అండ్ శీతలి ప్రాణాయామ చేసేదాన్ని. శీతలి ప్రాణాయామ అంటే ఇలా మన నాలుకని ఫోల్డ్ చేసుకొని నోటి ద్వారా బ్రీత్ని తీసుకొని ముక్కు ద్వారా బ్రీత్ని బయటకు వదులుతాం కదా. సో ఈ శీతలి ప్రాణాయామ ద్వారా ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఎక్సెసివ్ హీట్ అంతా కూడా బయటకు వెళ్తుంది, మన బాడీ చల్లగా ఉంటుంది అండ్ న్యూట్రలైజ్డ్గా ఉంటుంది. సో ఈ శీతలి ప్రాణాయామ చేసేటప్పుడు ఒక ముద్ర వేసేదాన్ని. సో ఓవరాల్ ఈ 5 ముద్రలు ఉన్నాయి కదా, ఇవి కూడా 10 minutes. నేను మార్నింగ్ ఒక ½ an hour చేస్తే ఈవినింగ్ ఒక 20 minutes లేకపోతే ½ an hour. సో ఇలా బ్యాలెన్స్డ్గా ఓవరాల్గా అన్నీ అయితే కవర్ చేసేదాన్ని డైలీ 2 partsగా, మార్నింగ్ కొన్ని ఈవినింగ్ కొన్ని అన్నట్టుగా. యోగా, ప్రాణాయామ, మెడిటేషన్, కొన్ని ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా డైలీ ఇలా కవర్ చేసేదాన్ని నా డెలివరీ వరకు కూడా. సో మీరు ఇవన్నీ కూడా లిస్ట్ డౌన్ చేసుకొని నోట్ డౌన్ చేసుకొని మీకు ఏదో సూట్ అవుతుందని మీ డాక్టర్తో డిస్కస్ చేసి అయితే చేయండి. సో ఇది ఓవరాల్గా యోగా ఎక్సర్సైజ్ గురించి. యాక్చువల్గా రియల్ టైంలో అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే మీకు ప్రాక్టికల్ టైంలో ఎలా చేశాను అనేసి కూడా వీడియో షేర్ చేసి ఉంటాను. ఇప్పుడు నాకు యాక్చువల్గా ఆ టైంలో చేసి ఆల్మోస్ట్ 2.5 years కావస్తుంది నేను ఇవన్నీ చేసి కూడా. సో అగైన్ అన్నీ నేను ఈ బుక్లోనే రాసుకున్న ప్రతిదీ నా ప్రెగ్నెన్సీ టైంలో నేను నోట్ చేసుకున్న బుక్ అనమాట. ఇందులో నేను ఏ టైంకి ఏమేమి చేశాను అనేసి కూడా అన్నీ నోట్ చేసుకున్నాను. ఆ బుక్ని వెతికి తీసి, అంటే ఇప్పుడు వీడియో చేయాలని చెప్పేసి బుక్ని వెతికి తీసి మీకు చెప్తున్నాను. బికాజ్ ఏదో ఒకటి చెప్పేయకూడదు కదా, నేను ఆ టైంకి ఏం చేశాను అనేసి. నేను అప్పటి నుంచే నాకు ప్రతిదీ రాసుకోవడం అలవాటే. అంటే నెక్స్ట్ డే ఏం చేయాలి, మార్నింగ్ టు నైట్ టైం టేబుల్ రాసుకునేదాన్ని. అలా ప్రతిరోజుది ఉంది, కొన్ని ఇయర్స్గా మెయింటైన్ చేస్తున్నా. కాబట్టి నాకు చాలా టైం పట్టింది ఈ బుక్ దొరకడానికి, ఈ వీడియో రావడానికి కూడా, అందుకే ఇంత లేట్ అయ్యిండేది. సో ఇది వాటి వీడియో. ఓవరాల్గా ఏమేమి ఫుడ్ తీసుకోవచ్చు, ఎలాంటి యోగా ఆసనాస్ చేయాలి, ఇది ఓవరాల్ ప్రెగ్నెన్సీ గురించి అయితే. సో ఈ వీడియోతో మనం ప్రెగ్నెన్సీ కేర్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెలివరీకి ఏమేమి బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవాలి అండ్ నా డెలివరీ స్టోరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత కంప్లీట్గా బేబీ కేర్, న్యూ బోర్న్ కేర్ అనేది ఇంకా 1 by 1 సిరీస్ వైజ్ వస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇంక మీకు తెలిసిన ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.